హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏమంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టోపీ కుట్టడం ఎలా అనేది చూపిస్తాను ఈరోజు. ఈ టోపీ నాకు ఈ ఫేవరెట్ మోడల్. ఇది చాలామంది ఈ టోపీ గురించి అడుగుతుంటే నేను ఈ వీడియో చేద్దామని చేస్తున్నాను. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బిలీవ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. వెల్కమ్ బ్యాక్ బిలీవ్ బ్లాగ్స్ తెలుగు. నా పేరు శివకుమార్. ఇది ఫస్ట్ స్టెప్ ఐరన్ చేయడం. ఇది ఫ్రంట్లో వస్తుంది కదా క్యాప్కి, ఇది క్యాన్వాస్ అంటారు దీన్ని. క్యాన్వాస్ డబుల్ ఫీజింగ్ చేసుకుంటున్నాను వైట్. దీంట్లో వచ్చేది 3 పార్ట్స్. ఇవి 2 వస్తాయి, ఫ్రంట్లో ఒకటి వస్తుంది, సెంటర్లో ఒకటి వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్ జాయింట్ చేసుకోవడం. దానిపైన కుట్టు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే అలాగే ఇప్పుడే వదిలేయచ్చు. ఇది ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, అందుకోసం అలా స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది సైడ్ పార్ట్. దీనికి కూడా అంతే, పైన కినారీ కావాలంటే స్టిచ్ కావాలంటే వేసుకోండి, లేకపోతే అలాగ కూడా వదిలేయచ్చు. ఇది చాలా సింపుల్ మోడల్, చాలా నీట్గా ఉంటుంది, చాలా అఫీషియల్గా ఉంటుంది. ఈ మోడల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వేసుకుంటే చాలామంది హీరోలు వేసుకున్నారు ఇలాంటి టోపీలు. చాలా బాగుంటుంది ఇది మోడల్. రేర్గా దొరికే మోడల్ ఇది. అందుకే నాకు ఈ మోడల్ గురించి కొంచెం వివరంగా చెప్దామనిపించింది. దీని సైజులన్నీ మీకు మెజర్మెంట్లన్నీ చెప్పలేను, కానీ దీనిది ప్యాటర్న్ కావాల్సింటే మా దగ్గర దొరుకుతుంది. మీరు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు. ఇది ఎల్ సైజు, మీడియం సైజు వాళ్ళు వేసుకోవచ్చు. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు కావాలంటే దానికి ఎలాస్టిక్ లేకుండా కుట్టుకుంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూడండి, మీకు నీట్గా అర్థమైపోతుంది. ఇది ఇన్సైడ్ కొంచెం కచ్చా అంతా కనిపించుకోకుండా నీట్గా ఉంటుంది అనేసి ఇది ఇన్సైడ్ ఒక క్లాత్ వేస్తున్నాను, లైనింగ్ మాదిరి. మీరు లైనింగ్ లేకుండా కూడా కుట్టచ్చు. లైనింగ్ లేకుండా కుడితే లోపల ఉన్న ఇదంతా కనిపిస్తుంది అన్నమాట, దారాలన్నీ. ఇది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, అది మందం అయిపోతుంది అనేసి కట్ చేస్తున్నాను. ఆ గ్యాప్, కట్ చేసిన గ్యాప్ ఆడ బట్ట ఉండదన్నమాట, మళ్ళీ ఎలాస్టిక్లో కవర్ అయిపోతుంది అనమాట. ఇది డమ్మీ స్టిచ్. ఇది 2 పెట్టేసి కలిపేసి వేయడం అన్నమాట. అంతే. ఈ లోపల ఇప్పుడు ఎలాస్టిక్ స్పాట్ వచ్చేది ఇది, అక్కడ కదలకుండా ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా ఉండేది అంతా ట్రిమ్ చేసేసి ఆడ చిన్న ఒక లేబుల్ ఉంది, ఆ లేబుల్ వేస్తామనేసి మార్క్ చేసుకొని సెంటర్లో లేబుల్ వేసుకుంటే అది కొంచెం లుకింగ్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టోపీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ సెంటర్ చూసుకొని ఈ సైడ్లో కరెక్ట్గా ఆ షేప్ కరెక్ట్గా కుట్టేసుకోవాలన్నమాట. ఆ క్యాన్వాస్ పక్కలో నుంచి స్టిచ్ చేసుకునేది. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసి టర్న్ చేసేయడమే. ఆల్మోస్ట్ అయిపోయింది షేప్. ఈ కింద ఒకటి పట్టీలాగా
తీసిస్తాం ఆ కచ్చా అంతా కనపడకోకుండా. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది కింద టేప్ లాగా అనమాట. ఆ కచ్చా అంతా కవర్ చేయడానికి ఒక పీసు 1 ఇంచ్ రెడీ పీస్ వస్తుంది. ఇది స్టిచ్ అయిన తర్వాత 1 ఇంచ్ వస్తుంది. కింద ఎలాస్టిక్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది అనేసి లోపల ఉన్న కలర్నే ఈ టేప్ లాగా యూజ్ చేస్తున్నాను నేను. ఇది ఫ్యాబ్రికే, మీకు టేప్ వస్తుంది 1 ఇంచ్ టేపు, అది కూడా వేసుకోవచ్చు. అది వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఈ దీంట్లోనే వేస్తే అది దానికి మ్యాచింగ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ జాయింట్ కూర్చేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసేసి అక్కడి నుంచి ఎలాస్టిక్ స్టార్ట్ చేసేయడం అనమాట. పైన కుట్టు వేస్తున్నామని అది కిందికి బట్ట అంతా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాస్టిక్ ఆ పక్క ఈ పక్క లోపల నుంచి పెట్టేసి కురుపులాగా కుట్టేసి పైన స్టిచ్ ఒకటి వేసేసుకుంటే అయిపోయింది. బ్యూటిఫుల్ టోపీ రెడీ అయిపోయింది. చాలా అందంగా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు నచ్చిందా ఈ టోపీ? నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఇంతేనండి, చాలా బ్యూటిఫుల్ టోపీ ఇది. నేను వేసుకొని కూడా చూసా, బాగుంది. ఈ వీడియో నచ్చితే మీకు చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలాంటి మోడల్లో ఉంటుంది ఇది. టాటా, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.